హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత సాయానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన 2 వారాల తర్వాత మనకు ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీ తర్వాత నుంచి రైతులకు పేమెంట్ అయితే వేయబోతున్నారు. ఇందులో 22వ విడతకి సంబంధించి కొంతమంది రైతులకు సంబంధించిన పేర్లు అనేది తొలగించబోతున్నట్లు, తొలగించిన రైతులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఫిజికల్ గా అంటే అధికారులే వచ్చి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీకు తర్వాత విడత నుంచి పేమెంట్ పడబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే మీ భూమి వెబ్సైట్ లో ఉన్న డేటా ఆధారంగా మాత్రమే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. దీనితో పాటుగా ప్రతి రైతుకు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 లక్షల మంది రైతులు ఉన్నట్లయితే ఇందులో 45 లక్షల మంది మాత్రమే ఇందులో అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. మిగిలిన 15 లక్షల మందికి సంబంధించిన రైతులకు పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. దీనికి సంబంధించి మనకు అఫీషియల్ గా కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు తప్పనిసరిగా రైతుకి సంబంధించిన ఫార్మర్ ఐడి అంటే రైతుకి సంబంధించిన గుర్తింపు ఐడి అనేది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో తర్వాత మాత్రమే మిగిలిన విడతల పేమెంట్ అనేది రైతులకు రాబోతున్నట్లు జివో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి రైతు వారికి ఎంత పంట పొలం అనేది ఉన్నా కూడా అందులో ఆ యొక్క రైతుకి సంబంధించి యొక్క ఫార్మర్ ఐడికి అయితే లింక్ చేయబోతున్నారు. ఇక మీదట కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్న రైతులకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది మీకు ఉన్నప్పుడు మాత్రమే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు మీకైతే రావడం జరుగుతుంది. ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ముఖ్యంగా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు గతంలో ఈ యొక్క న్యూ ఫార్మర్ మీద క్లిక్ చేసి రైతుకి సంబంధించిన అంటే రైతుకు పంట పొలాలు అనేది ఉన్నా లేకపోయినా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పంట పొలాలు అనేది ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది చివరిలో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయితే అయిపోవడం జరిగేది. అయితే అలా సబ్మిట్ అనేది చేయడం వలన పంట పొలాలు అనేది ఉన్నా లేకపోయినా రైతులందరూ అంటే రైతులు అయినా రైతులు కాకపోయినా కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారని, వేరొకరికి సంబంధించిన పంట పొలాలు కూడా వేరొకరు అంటే మాకు పంట పొలాలు అనేది లేకపోయినా కూడా పక్క వాళ్ళకి సంబంధించిన పంట పొలాలు వీరు లింక్ అనేది చేసుకోవడంతో వెరిఫికేషన్ అనేది భారీ మొత్తంలో కష్టం అనేది అవుతుందని, అలాగే రావాల్సిన వారికి పేమెంట్ అనేది ఆగిపోవడంతో మిగిలిన వారికి పేమెంట్ కూడా రాకుండా ఆగిపోతుంది. అంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు రావాలంటే మీకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ లో ఉన్న పేర్లు అలాగే ఆధార్ లో ఉన్న పేరు పంట పొలాల్లో ఉన్న వివరాలు అన్ని కరెక్ట్ గా మీకు ఉన్నప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది వస్తుంది. కాబట్టి వేరొకరికి సంబంధించిన పంట పొలాలు అనేది మీకు లింక్ అనేది చేసుకున్నట్లయితే అంటే తప్పుగా ఎవరైతే లింక్ అనేది చేసుకుంటారో వారికి పేమెంట్ అనేది ఆగిపోతుంది. ఇలా చాలా మొత్తంలో అవినీతి అనేది జరిగేదానికి ఛాన్స్ అనేది ఉండడంతో పాటు భారీ మొత్తంలో పేమెంట్ అనేది ఫెయిల్ అనే ఛాన్సులు కూడా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రతి రైతుకు ఇక మీదట ఈ యొక్క ఐడి కార్డులు అంటే ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది చేసినట్లయితే రైతుకు 1 సెంట్ ఉన్నా 100 ఎకరాలు అనేది ఉన్నా కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడికి అయితే లింక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐడి అనేది ఎంటర్ చేసిన వెంటనే అంటే మనకు పీఎం కిసాన్ కి సంబంధించి రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి ఇందులో ఫార్మర్ ఐడి కనుక జనరేట్ అనేది అయి ఉన్నట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. ఫార్మర్ కు ఐడి కనుక లేకపోయినట్లయితే ఇక్కడే స్టాప్ అనేది అయిపోతుంది. వారు రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉండదు. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక మీదట రైతులందరూ ఈ యొక్క ఫార్మర్ కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క అగ్రిస్టాక్ సంబంధించి లేకపోతే ఫార్మర్ ఐడి అనేది మీకు ఉన్నప్పుడు మాత్రమే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్టేటస్ కూడా నేను మీకైతే చూపిస్తాను. అలాగే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజాగా వచ్చిన కీలక అప్డేట్ గురించి తెలుసుకోవడానికన్నా ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తక్కువ ధరకి మీరు ఆన్లైన్ లో షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే అది కూడా 10 రూపాయల నుంచి 150 రూపాయల లోపల ఎవరైతే షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ కు సంబంధించిన లింక్ అనేది ఇచ్చున్నాను. అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకు వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరైతే కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక ముఖ్యంగా పీఎం కిసాన్ కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అందులో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడతకి సంబంధించిన పేమెంట్ కి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. అలాగే మనకు ఈ యొక్క బడ్జెట్ అనేది విడుదల అనేది చేసిన తర్వాత మరొక వారం రోజులు ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఉంటాయి. కాబట్టి మనకు ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీన పేమెంట్ అనేది వేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చాలా మందికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ అనేది అంటే అకౌంట్ అనేది సస్పెండ్ అనేది చేసినట్లు వారికి పేమెంట్ అనేది నిలిపేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. 2019కి సంబంధించిన ముందు ఎవరైనా ఫార్మర్స్ అనేది ల్యాండ్ అనేది తీసుకున్న ఒకే కుటుంబంలో భార్య భర్తలకు ఈ యొక్క పేమెంట్ అనేది పడుతున్నా అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది పడాలి. కాబట్టి భార్య భర్తలకు పేమెంట్ అనేది పడడం లేదా వారి యొక్క పిల్లలకు కూడా పేమెంట్ అనేది పడుతున్నట్లు వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఈ విడతలో అయితే ఆగిపోవడం జరిగింది. ఇటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వీరందరికీ సంబంధించిన
టెంపరరీ పేమెంట్ అనేది ఆపేసినట్లు, వీరందరికీ సంబంధించిన ఫిజికల్ గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసినప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అయితే పడుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ప్రతి ఒక్క రైతు వారికి సంబంధించిన ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించిన ఆప్షన్ అనేది ఈ యొక్క వెబ్సైట్ లో నుంచి తొలగించడం జరిగింది. మీరు డైరెక్ట్ గా మీ సేవా సెంటర్ లో కానీ లేదా రైతు సేవా కేంద్రాలకు కనుక వెళ్ళినట్లయితే మీరు ఈకేవైసీ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు గతంలో చూసుకున్నట్లయితే ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ మనకైతే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నిలిపేయడం జరిగింది. మనకు తర్వాత విడత పేమెంట్ మీకు ఇంకా ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అయితే పడదు. మీరు రైతు సేవా కేంద్రాల్లో కానీ లేదా మీ సేవా సెంటర్ లో మీరు కాంటాక్ట్ అనేది అయ్యి మీ యొక్క ఆధార్ నంబర్ తెలియజేసినట్లయితే మీకు ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఫిబ్రవరి 2వ వారంలో ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడత సాయం మనకైతే రాబోతుంది. రానున్న రోజుల్లో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మర్ ఐడి అనేది ఎంతమందికి జనరేట్ అనేది అయి ఉందంటే ఇక్కడ చూడండి, తప్పనిసరిగా ఫార్మర్ ఐడి అనేది ఉన్నప్పుడు మాత్రమే తర్వాత విడతల పేమెంట్ పడుతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఫార్మర్ ఐడికి సంబంధించిన వెబ్సైట్. దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ లో 60 లక్షల మందికి సంబంధించిన రైతులు ఉన్నట్లయితే ప్రస్తుతానికి 45 లక్షల మందికి సంబంధించిన రైతులకు మాత్రమే ఈ యొక్క ఫార్మర్ ఐడీలు అనేది అప్రూవల్ అయితే రావడం జరిగింది. మిగిలిన రైతులకు ఇంకా అప్రూవల్ అనేది రాలేదు. మరి కొంతమందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక్కరోజే 5,000 మందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క ఫార్మర్ ఐడీలు అనేది ఎన్రోల్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ లేకపోతే అప్రూవల్ అనేది రావడానికి 2-3 రోజులు సమయం అనేది పడుతుంది. మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే 10 నిమిషాల్లో మీకు ఈ యొక్క ఐడి అనేది అయితే జనరేట్ అనేది అయిపోతుంది. మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మాకు ఈ తలనొప్పి అంతా దీనికి మేము డైరెక్ట్ గా మేము సచివాలయానికి కానీ లేకపోతే రైతు సేవా కేంద్రానికి కనుక వెళ్ళినట్లయితే సంబంధిత అగ్రికల్చర్ అధికారులు మీకైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క రైతులకు సంబంధించి యొక్క ఐడి నంబర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలు మీకైతే రాబోతున్నాయి. ప్రతి రైతుకు ఎంత మేర పంట పొలాలు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించి దీనికైతే లింక్ అయితే చేయబోతున్నారు. ప్రతి రైతు మీకు సంబంధించి ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు అప్రూవల్ కనుక వచ్చేసినట్లయితే అప్రూవల్ అనేది, లేకపోతే పెండింగ్ కనుక ఉన్నట్లయితే పెండింగ్ అనేది చూపిస్తుంది. ఏదైనా సరే ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే రిజెక్ట్ అనేది చేసినట్లయితే దీనికి సంబంధించిన రిమార్క్స్ కూడా ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఈ రైతుకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్మర్ ఐడి అనేది అయితే జనరేట్ అయితే కావడం జరిగింది. వీరికి రానున్న రోజులు ఇక్కడ చూడనట్లయితే ఫార్మర్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి స్టేటస్ చూసుకున్నట్లయితే వీరికి యాక్టివ్ లోనే ఉంది. ఒకవేళ ఇక్కడ డియాక్టివేషన్ కానీ లేకపోతే ఇక్కడ రిజెక్టెడ్ గానీ ఉన్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ స్టేటస్ మీకైతే చూపించడం జరుగుతుంది. ఎందుకు రిజెక్ట్ అనేది అయింది అనే దానికి సంబంధించి ప్రతి రైతు మీకు ఈ విధంగా ఈ యొక్క ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఈ యొక్క ఐడి కనుక వచ్చినట్లయితే సంబంధిత ప్రభుత్వ అధికారులే మనకు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ కి సంబంధించి లింక్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐడి అనేది జనరేట్ అనేది అయిన వెంటనే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క లింక్ అయితే అయిపోతుంది. అలాగే మనకు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో కూడా లింక్ అనేది అయిపోవడం జరుగుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్ లో ఉన్న డేటా ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ కి సంబంధించి ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ కి అయితే లింక్ అయితే చేస్తారు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క డీటెయిల్స్ మీకు అక్కడైతే చూపించడం జరుగుతుంది. మీకు ఇందులో ఐడి అనేది జనరేట్ అనేది అయినట్లు అధికారులు గుర్తించినట్లయితే లేకపోతే ఆటోమేటిక్ గా డిటెక్ట్ అనేది చేసినట్లయితే తర్వాత విడతలో మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి రైతు ఈ విధంగా మీరు ఐడి కార్డు మీరైతే జనరేట్ అనేది చేసుకోండి. తర్వాత విడతల పేమెంట్ మీకు రావాలంటే మాత్రం ఈ యొక్క ఫార్మర్ ఐడి మీకైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతానికి ఇక్కడ మనకు ఈ యొక్క పీఎం కిసాన్ కి సంబంధించి ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ ఇక్కడ మనకు ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. మీరు డైరెక్ట్ గా సచివాలయంలోనే సంబంధిత అధికారులను కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో కానీ లేదా మీ సేవా సెంటర్ లో మీరు కాంటాక్ట్ అనేది అయ్యి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ కనుక ప్రస్తుతం ఇక్కడైతే లేదు. మీకు కనుక కనిపించినట్లయితే మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి. మీరు 3 విధాలుగా ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ఒకటి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అనేది వస్తుంది. మీకు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు మొబైల్ నంబర్ తప్పుగా లింక్ అనేది అయి ఉండి ఓటీపీలు కనుక రాకపోయినట్లయితే మీరు మీ సేవా సెంటర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీరు బయోమెట్రిక్ అనేది పెట్టినప్పుడు కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. అది కూడా కాకపోయినట్లయితే మీరు ఐరిస్ విధానం ద్వారా అంటే మీ యొక్క కళ్ళను స్కాన్ అనేది చేసిన తర్వాత కూడా మీకు ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోలేదో అటువంటి వారందరూ సిఎస్సి సెంటర్ల ద్వారా కూడా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. మీకు మీ సేవా సెంటర్ అందుబాటులో కనుక లేకపోయినా లేదా సిఎస్సి సెంటర్ వీలైనంత వరకు సిఎస్సి సెంటర్ లో మాత్రం అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో వారికి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు. వచ్చే 2 వారాల్లో మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ మనకైతే రాబోతుంది. పీఎం కిసాన్ విడుదల చేసిన రోజే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన చివరి విడత పేమెంట్ కూడా మనకైతే రాబోతుంది. ఇది మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్.